మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం శిక్ష కాదు. అది ఒక బోధ. నీవు అనుభవించే బాధ నిన్ను కూల్చడానికి కాదు, నిన్ను లోతుగా ఆలోచింపజేయడానికి. జీవితంలో నీవు ఓడిపోయావని అనిపించినప్పుడు గుర్తుపెట్టుకో, నేను నీ పక్కనే నిలబడి ఉన్నాను. నీవు నన్ను ఆలయంలో మాత్రమే వెతుకుతున్నావా? నీ హృదయంలో చూడు, నేను అక్కడే నివసిస్తున్నాను. కోపం నీ శత్రువు కాదు, అహంకారమే నీ నిజమైన శత్రువు. అహంకారం తగ్గితే శాంతి స్వయంగా నీలోకి ప్రవేశిస్తుంది. నీవు ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టలేవు, కాని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఎవరైనా నిన్ను బాధిస్తే ప్రతీకారం కోరకు, కాలం అన్నీ చూసుకుంటుంది. నిశ్శబ్దాన్ని అలవాటు చేసుకో, అందులోనే నిజమైన శక్తి దాగి ఉంది. నీవు పడిపోయినప్పుడు నీ చేతిని పట్టుకునేది నేను. నీవు లేచినప్పుడు నీ అడుగులకు దారి చూపేది నేను. భయపడకు, నష్టమవుతుందనుకుని మంచిని వదలవద్దు. నీవు వదిలేయడం నేర్చుకున్న రోజే నీవు నిజంగా బలవంతుడవుతావు. జీవితం చిన్నది కాదు, నీ ఆలోచనలే దాన్ని చిన్నగా చేస్తున్నాయి. నన్ను కోరితే బంగారం అవసరం లేదు, నీ నిజాయితీ చాలు. నీ కన్నీళ్లు నాకు కనిపించవని అనుకోకు. ప్రతి బొట్టు నాకు తెలుసు. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, కాని నీలోని ఆత్మశక్తి మారదు. నన్ను నమ్ము, నీ ప్రయాణం నిన్ను నీ గమ్యానికి తప్పకుండా తీసుకెళ్తుంది.